మిమ్మల్ని ఎక్కడ మెప్పించారు? ఏ పాయింట్లో మెప్పించారు? సబ్జెక్ట్తోనా లేదంటే నరేషన్? యా, రెండు. లైక్ నరేషన్ చాలా బాగుండింది. నరేషన్ బాగుండి సబ్జెక్ట్ బాగోకపోతే మనం చేయం. లైక్ వైజ్ సబ్జెక్ట్ బాగుండి నరేషన్ బ్యాడ్ అయితే కూడా కన్విన్స్ అవ్వం కదా. సో బోత్ వాజ్ లైక్ రియలీ గుడ్. సో అండ్ దెన్ లైక్ హారర్ ఫిల్మ్ అంటే నాకు బేసికలీ ఇష్టం. అండ్ ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ సినిమాలో ఇప్పుడు మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ the mystery in this, how it resolve, like how it opens up, అదంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో లైక్ ఇట్స్ అది నేను ఇంకా చాలా మంది సినిమా చూడడానికి ఉన్నారు, సో అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు. సో ఆ మిస్టరీ రిజాల్వ్ అయిన విధం కానీ లైక్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు గోస్ట్ వాకింగ్ టూర్ అన్న కాన్సెప్ట్ అన్నది ఐ డోంట్ థింక్ వీ హెవ్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ ఇన్ ఇండియన్ సినిమా మచ్. సో అప్పుడు అట్లాంటి బేసిక్ థింగ్స్ నాకు నచ్చింది. అండ్ there were like I know, like there are films where you are a part of it, but like from the beginning to last scene దాకా మనం ఉంటాం, కానీ like there won't be anything that we can. ఇప్పుడు ఈ సినిమా అని చెప్తే ఆ సినిమాలో నేనేం చేశానని చెప్పడానికి ఏముండదు. దెర్ ఆర్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ పీపుల్ విల్ రిమెంబర్, ఓ అనుపమ ఆ సినిమాలో ఇలా ఉండింది కదా అన్నది. సో దిస్ హ్యాస్ దట్ అని నీ ఫీల్ అయింది. సో దెన్ ఐ కుడెంట్ సే నో, ఐ లైక్ ఇట్, సో ఐ జస్ట్ కమిటెడ్ టు ఇట్. అయితే దెయ్యం గురించి సినిమాలు అయితే కొన్ని వచ్చాయి, మనం ఎంజాయ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి చాలా వరకు. సో రిఫరెన్స్కి ఏదైనా తీసుకున్నారా, లేదంటే దీని నుండి ఇంకొంచెం బెటర్గా రావాలి అని ఏమన్నా అనుకున్నారా? ఆ డిఫరెన్షియేషన్ ఎలా చూపించాలి అని ముందుగా అనుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని వేరే హారర్ ఫిల్మ్స్తో ఎందుకు కంపేర్ చేయను అంటే, ఈవెన్ వెన్ రైటింగ్ ఆల్సో మేము ఎందుకు కంపేర్ చేసుకోలేదు, కంపేర్ కానీ రిఫరెన్సెస్ కానీ మేము ఎందుకు ఎగ్జాక్ట్లీ తీసుకోలేదంటే, దట్స్ బికాస్ దిస్ హ్యాస్ మెటఫర్స్ ఫ్రమ్ రామాయణం. సో ఇట్ ఈస్ సో అందుకని మాకేంటంటే మా రైటింగ్ ప్రాసెస్లో రామాయణం ప్యారల్స్ ఎలా డ్రా చేయాలి, అందులో ఉన్న నీతిని ఇందులో ఎలా చెప్పాలి. చాలా నీతి ఉంటుంది రామాయణంలో, తీసుకున్నోడికి తీసుకున్నంత అదో పెద్ద సముద్రం లాంటిది. సో అందులో థింగ్ ఏంటంటే రామాయణం అయిపోయాక వాల్మీకి మహర్షి నారదుడికి ట్రాన్స్లేట్ చేయమని చెప్పినప్పుడు, నువ్వు రాసావు బాగానే ఉంది, ఇది ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నావు ఈ జనాలు అంటే, ఈ సృష్టి ఉన్నంతకాలం గుర్తుంటుంది, ఎందుకంటే ఇది రోజు జరిగే రామాయణం కాబట్టి అని అన్నాడంట. సో రామాయణం ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అందరి ఇళ్లలో అందరి లైఫ్లో జరిగేదే. అది మనం రిలేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అని. సో అలా దీన్ని ఒక హారర్ మిస్టరీలో ఎలా బ్లెండ్ చేయొచ్చు అనే పాయింట్ మీద వీ హ్యాడ్ సమ్ మెటఫరికల్ రిఫరెన్సెస్. సో దట్ ప్యారల్స్ వీ హ్యాడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ హారర్ సీన్స్ వచ్చినప్పుడు నాతో పాటు దర్హాస్ అని ఒక కో రైటర్ ఉన్నాడు, తను అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్ అని ఒక అతను చేశాడు. సో మేము ముగ్గురం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఎస్పెషల్లీ ట్రైన్ సీన్ నేను 2014లో అనుకున్న ఒక సీన్. దాని తర్వాత ఇప్పుడు మిగతా సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము డిస్కస్ చేసుకుంటూ ఇట్ షుడ్ బి ఫ్రెష్. దట్ వాస్ ద ఫస్ట్ థాట్. ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసాము, ఆల్రెడీ దీని ఇంపాక్ట్ ఇంతకుముందు ఎక్కడో చూసేసామంటే ఐ డి నాట్ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్. సో అలా కొత్తగా ఉండాలని ట్రై చేసి రాసింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని హాంటెడ్ హౌసెస్ ఉన్నాయని వింటూ ఉంటాము.